దేవునికి స్తోత్రం. Praise the Lord. ప్రైజ్ లార్డ్ చెప్పండి Say loudly. గట్టిగా. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Say praise the Lord by lifting your hand. ప్రైజ్ ది లార్డ్. Lift your hand and praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. Praise the Lord. It is good to praise the Lord. ఇట్ ఈస్ దేవునికి స్తుతి చెల్లించడం మంచిది. It is always good to do good. అది ఎల్లప్పుడూ మంచిది. మంచిదంటే దానికంటే మంచిది ఇంకొకటి లేనంత మంచిది. When we want to do some good, we want to see some things happening good in our life. మన జీవితంలో ఒక మంచి విషయం జరగాలని మనం ఆశిస్తాం కదా. మన జీవితంలో కొన్ని విషయాలు మంచిగానే జరగాలని ఆలోచిస్తాము, అలా ఉండాలనుకుంటాము. Many times we are told that praise is a weapon. మనం చాలాసార్లు వినే ఉంటాము, స్తుతి చెల్లించుట ఒక ఖడ్గం లాంటిది. Praise is a weapon. స్తుతి ఆయుధం లాంటిది. స్తుతి ఆయుధం లాంటిది. An unseen weapon. అది కూడా కనబడని ఆయుధం. When you praise God, things will happen in the world of God. మనం దేవునికి స్తుతి చెల్లిస్తే దేవుని లోకమందు గొప్ప గొప్ప విషయాలు జరుగుతాయి. God will start receiving your praise and start acting upon it. మీ స్తుతి దేవుడు అంగీకరించి దాని ప్రకారం నడుచుకోవడం కూడా, అంటే దాని ప్రకారం చేస్తారు, చేయడం కూడా మొదలు పెడతాడు. దాని ప్రకారం చేస్తారు. That is why anytime your heart is down, start praising. అందుకే మీ హృదయం ఎప్పుడైనా సరే కృంగి ఉంటే దేవునికి స్తుతి చెల్లించడం మొదలు పెట్టండి. Time to praise God every time that we come to the presence of the Lord, or if we are at home, when you are free and when your heart is not very good, start praising God, and God will give you so much strength that you can strengthen others. కాబట్టి మీ హృదయంలో మీకు ఎప్పుడు కొంచెం వేరేగా అనిపించినా సరే, మీరు ఏ సమయంలో అయినా సరే దేవుని స్తుతించడం మొదలు పెట్టండి. ఎందుకంటే దేవుడు స్తుతించడం వల్ల మీకు బలం వస్తుంది, మీ పరిస్థితులు మారుతాయి. You can strengthen others also. మీ ఇతరులను కూడా మీరు బలపరచవచ్చు. So praise God all the time. కాబట్టి దేవుని ఎల్లప్పుడూ స్తుతించండి. Praise Him in the morning, praise Him in the noon time, praise Him in the sun goes down, praise Him all the time. మనం ఆ పాట తెలుసు కదా మనందరికీ. దేవుని ఉదయకాలపు స్తుతి చెల్లించాలి, మధ్యాహ్నము స్తుతి చెల్లించాలి, సూర్యుడు అస్తమించే సమయంలో స్తుతి చెల్లించాలి, ఎల్లప్పుడూ స్తుతి చెల్లించాలి. It is good to praise the Lord. దేవుని స్తుతించడం మంచిది. It is good to praise the Lord. దేవుని స్తుతించడం మంచిది. In the Bible, God says He is happy with those people who praise Him. దేవుడు తన వాక్యంలో ఏమని చెప్తాడంటే, దేవుణ్ణి స్తుతించే వారి బట్టి దేవుడు సంతోషిస్తున్నాడని చెప్తాడు. He is very happy when you start praising Him when you are in a very deepest need. మీరు చాలా పెద్ద అవసరంలో ఉన్నప్పుడు మీరు దేవుని స్తుతించడం వల్ల దేవుడు చాలా సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. When your heart is down, మీ హృదయం ఎప్పుడైతే కృంగిపోయిన స్థితిలో ఉంటుందో, even then if you can praise God, అప్పుడు కూడా మీరు అన్ని విషయాలు పక్కన పెట్టి దేవుని స్తుతించగలిగితే He will be so happy with you. దేవుడు మీ పట్ల చాలా సంతోషిస్తాడు. Bible has so many examples of people of God who praised God in their tight situations and God had released them from them. ఈ వాక్యంలో చాలా ఉదాహరణలు ఉన్నాయి. వాళ్ళకున్న అతి దారుణమైన స్థితిలో, కృంగిపోయిన స్థితిలో వారు దేవుని స్తుతించడం మొదలుపెట్టడం వల్ల వాళ్ళ జీవితంలో దేవుడు ఒక గొప్ప కార్యం చేసి వాళ్ళు విడిపించడము, లేకపోతే వారి జీవితం మార్చడము చేసిన బోల్డ్ అనే ఉదాహరణలు మనకి వాక్యంలో కనబడుతుంది. As Bible students, we all know, as a Bible readers, we all know many of those incidents. మనము వాక్యం చదివే వాళ్ళంగా ఉండి మనకి ఇలాంటి ఉదాహరణలు చాలా మటుకు మనకు తెలిసి ఉన్నాయని నమ్ముతున్నాను. One of the best examples that I can give you is, నేను మీకు ఇవ్వగలిగిన అన్నిటికంటే ఒక మంచి ఉదాహరణ ఏమిటంటే Joshua's incident when he started praising God. యెహోషువ దేవుని స్తుతించడం మొదలుపెట్టిన ఉన్న సందర్భం గురించి చెప్పగలను. See, they walked all the way from Egypt to Canaan
వాళ్ళు ఐగుప్తు దేశం నుంచి కానాన్ దేశం వరకు నడుచుకొని వచ్చారు. For 40 years. 40 సంవత్సరాలు నడిచారు. And now the great leader Moses died. అప్పుడు ఆ 40 సంవత్సరాలు నడిచాక గొప్ప దైవ సేవకుడు, గొప్ప నాయకుడైన మోషే చనిపోయాడు. And they don't know what to do and where to go. హఠాత్తుగా చనిపోయేసరికి వాళ్ళకి కూడా తెలియలేదు ఏం చెయ్యాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎప్పుడు ఎలాగా ఏమీ తెలియలేదు. But God led another man called Joshua to lead them. అప్పుడు దేవుడు యెహోషువను వాడుకున్నాడు వాళ్ళని ముందుకు నడిపించడానికి. And when Joshua came up, he is a new lad. He's been second in the command to Moses, but he never led the people. యెహోషువ మోషే కింద రెండో వాడిగా ఉండేవాడు కానీ తను అందరినీ నడిపించే విధానంలో ఎప్పుడు లేడు. కాబట్టి ఇదంతా కొత్తది యెహోషువకి. So he is a new person to the people of Israel, and also he is the new leader for himself also. వాళ్ళు ఇజ్రాయేలీలకి కాకుండా తనకు తాను కూడా ఒక కొత్త నూతనమైన లీడర్గా తయారయ్యాడు, నాయకుడు. Now he came to Jericho, ఇప్పుడు యెరికో పట్టణానికి వచ్చాడు. and now Jericho is fortified city. యెరికో చాలా పెద్ద పట్టణం, దాని చుట్టూ ఎంతో బలమైన గోడలు ఉన్నది, కోటలు ఉన్న పట్టణం. కోటలు ఉన్న పట్టణం. It is said that the walls of Jericho are two different walls, and in each wall, on each wall, two cars go side by side. యెరికో పట్టణం చుట్టూ ఉన్న గోడలు చాలా రెండు విభిన్నమైన గోడలు ఉన్నాయి. అవి రెండిట్లో కూడా మధ్యలో నుంచి 2 కార్లు పట్టే అంత వెడల్పు ఉంటుంది. ఒక్కొక్క గోడ మీద 2 కార్లు వెళ్ళొచ్చు. ఒక్కొక్క గోడ మీద 2 కార్లు వెళ్ళొచ్చు అన్నంత వెడల్పు ఉంటాయండి. The walls of Jericho are so big. యెరికో పట్టణంలో ఉన్న గోడలు చాలా పెద్దవి. 2 cars can go side by side on Jericho walls. వాటి వెడల్పు ఎంత పెద్దదంటే 2 కార్లు పక్క పక్కన వెళ్ళగలిగే అంత వెడల్పు ఉంటాయి. And there is a gap between the 2 walls of Jericho. ఆ 2 గోడల మధ్యలో ఒక కొంచెం ఖాళీ స్థలం ఉంటది యెరికో గోడల మధ్యలో. That is so deep. అది చాలా లోతైనది. So Jericho people are so happy because nobody can conquer them. Nobody can cross over on the walls. యెరికో పట్టణస్థులందరికీ చాలా ధైర్యం, చాలా సంతోషం. ఎందుకంటే ఎవ్వరూ ఆ గోడ దాటుకొని వారి మీదకి రాలేరు. It is very difficult. అది చాలా కష్టమైన విషయం కదా. Nobody can break down those walls. ఆ గోడలు ఎరగొట్టడానికి, దాన్ని పడగొట్టడానికి కూడా సాధ్యం అవ్వదు. In those days there were no bombs. అప్పటిది ఆ రోజుల్లో ఇంకా బాంబులు తయారీ అవ్వలేదు కదా. So they were so happy and secure. వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉండేవారు, నిలకడగా స్థిరంగా ఉన్నారు, ధైర్యంగా ఉన్నారు. Yes. Then God said to Joshua, యెహోషువతో దేవుడు ఒక మాట చెప్పాడు. I'm not telling the whole story, but I'm just telling the part of it. నేను ఒక చిన్న ముక్కే చెప్తున్నాను, మొత్తం కథ అంతట్లో చిన్న భాగమే చెప్తున్నాను. Then God told to Joshua, యెహోషువతో దేవుడు ఇలా అన్నాడు, let all the people of Israel come. ఇశ్రాయేలీలందరూ రావాలి. Let my presence, that is the ark of the covenant, to go first. దేవుడు సన్నిధానం అంటే నిబంధన మందసం వారందరి ముందు వెళ్ళాలని దేవుడు అంటారు. So the priest should carry the ark of the covenant in front of all the people. కాబట్టి యాజకులు ఆ నిబంధన మందసాన్ని అందరి ప్రజల ముందు పట్టుకొని వెళ్ళాలి. And all the people has to follow them going around the Jericho walls. మిగతా జనసమూహం అంతా వారి వెనకాతల వాళ్ళని వెంబడిస్తూ యెరికో పట్టణం చుట్టూ తిరగాలని దేవుడు అంటాడు. And the people who are carrying the ark of the covenant and all the Levite priests should sing praises to God. అక్కడ నిబంధన మందసాన్ని మోసిన యాజకులు, అంతేకాకుండా వారి వెనకాతల వస్తున్న లేవీలు, వారి సహాయకులు, వాళ్ళందరూ కూడా దేవునికి స్తుతి చెల్లిస్తూ పాటలు పాడాలని దేవుడు అంటాడు. They just need to praise God. వాళ్ళు చేయాల్సిన పని ఒకటే, దేవునికి స్తుతి చెల్లించడం. And God said, you just go around the city walls just one time a day. దేవుడు అంటాడు, పట్టణం చుట్టూ ఉన్న గోడ చుట్టూన రోజుకి ఒక్కసారి వెళ్ళండి అంటాడు. You have to do it 7 days. 7 రోజులు ఇదే పని చేయమంటాడు దేవుడు. So first day they started walking. People of Jericho thought they will come with a lot of weapons to kill them.
యెరికో పట్టణస్థులు వీళ్ళు మొదటి రోజు నడవడం మొదలుపెట్టినప్పుడు యెరికో పట్టణస్థులు చూసి వాళ్ళందరూ బోల్డన్ని ఆయుధాలేసుకొని వారి మీదకి వస్తారు, దండెత్తి వస్తారని అనుకున్నారు. they must be ready with their arrows and all kinds of weapons in their hands. వాళ్ళ చేతుల్లో బోల్డన్ని కత్తులు లేకపోతే బాణాలు అన్ని పట్టుకొని సిద్ధంగా ఉంటారు అని యెరికో పట్టణస్థులు అనుకున్నారు. But when they climbed up their walls and looking at the people of Israel, మరి తిరుగుతున్న ఇశ్రాయేలీయుల వైపు వాళ్ళు గోడలెక్కి చూసినప్పుడు they have seen this thing coming in front and everybody is coming singing songs. వాళ్ళు ముందునున్న నిబంధన మందసం వెనకాతల ప్రజలందరూ పాటలు పాడుతూ తిరగడం చూశారు. Singing songs to go to a war. వాళ్ళు యుద్ధానికి వస్తున్నప్పుడు పాటలు పాడుకుంటూ రావడం ఏంటి? If you want to fight with somebody, మీకు ఎవరితోనైనా గొడవ పడాలని ఉంటే what will you do? ఏం చేస్తారు మీరు? This is the day. Do you sing? అలా పాట పాడుతూ వెళ్తారు వాళ్ళ మీదకి? No, you will not do. ఆ పని చేయరు కదా. So Jericho people got confused. యెరికో పట్టణస్థులు అందరూ కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. Are they coming to engage us with war or are they coming to entertain us? వాళ్ళు మన మీదకి యుద్ధానికి వస్తున్నారా లేకపోతే మనకి ఎంటర్టైన్మెంట్ చేయడానికి వస్తున్నారు. ఎంటర్టైన్మెంట్ చేయడానికి వస్తున్నారా? When you don't know Telugu word, use English word. There is no wrong. Okay. So when they started looking at these people, what will you do? Your enemy, when you are about to fight with him, he is dancing and singing. What will you do? మీకు మీ శత్రువు మీ ముందు మీరు ఆయన మీదకి యుద్ధానికి వెళ్తుంటే వాడు పాటలు పాడుతూ డాన్స్ వేస్తే ఏం చేస్తారు? What will you do? ఏం చేస్తారు? You will mock them. వాళ్ళని ఆట పట్టిస్తారు. Hey, this fool doesn't know how to fight. రే వీడికి ఏం రాదురా, మన మీద గొడవ చేయడం కూడా రాదు, He don't know how to fight. వాడికి యుద్ధం చేయడం రాదు. See, God gives us some different strategies rather than the world. ఈ లోకానుసారమైనవి కాకుండా దేవుడు కొన్ని విభిన్నమైన ఆలోచనలు మనకి ఇస్తాడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు. When you are in a problem, మీరు ఏదైనా సమస్యలో ఉంటే what will you do? మీరేం చేస్తారు? You will sit like this and think and think and think and think and think and spoil your time. మీరు కూర్చొని తెగ ఆలోచిస్తారు, ఏం ఆలోచిస్తారో తెలియదు కానీ You know you cannot do anything about your problem. మీరు మీ సమస్య గురించి ఏమీ చేయలేరు అన్న విషయం మీకు కూడా తెలుసు. But you enjoy thinking about the problem so much. కానీ మీరు ఆ సమస్య గురించి ఆలోచించడం చాలా సంతోషంగా చాలా ఆహ్లాదంతో చేస్తారు. See, worry is such a thing, you enjoy it. మనం కంగారు పడడం అనేది చాలా మంది దాన్ని ఏం చేస్తారు, ఎంజాయ్ చేస్తారు. Nobody will move forward if you just worry. కానీ మీరు కంగారు పడితే ఎవరు ముందుకు జరగలేరు కదా. Worry. చింత పడితే మీరు ఏ పని కూడా ముందుకు జరగదు. Tomorrow is the exam. రేపు ఎగ్జామ్. What will you do? ఏం చేస్తారు? Oh, I should have read it from last week, 2 weeks back. I should have opened my book. I don't know what subject is tomorrow. రేపు పరీక్షకైన సబ్జెక్ట్ కూడా మనకు తెలియదు. You have 24 hours. మీకు 24 గంటలు ఉన్నప్పుడే మొదలు పెడతారు. Then you have 24 hours. Then you start worrying about what is the exam tomorrow. 24 గంటల ముందే మీరు కంగారు పడడం మొదలు పెడతారు. పోయిన వారం చదవాల్సింది దాని 2 వారాల క్రితం నేను చదవాల్సిందని అప్పుడు ఆలోచించడం మొదలు పెడతారు. అయ్యో, I should have read it from last month. My friend was telling me, I did not listen to him. నా స్నేహితుడు అప్పటికీ చెప్తున్నాడు, అరే ఎగ్జామ్ దగ్గరికి వస్తేనే చదువుకోరా అని. నెల రోజులుగా చదవాల్సింది ఒక రోజు ముందు మొదలు పెడతాం. And you will worry till 12 o'clock in the night, then sleep. మీరు 12 గంటలు అయినంత వరకు కంగారు పడుతూ ఉంటారు, చింత పొందుతూ ఉంటారు. ఏం చేయాలి అని ఆలోచిస్తారు, చింత పడతారు, 12 గంటలకు పడుకుంటారు. From morning 9 o'clock to night 12 o'clock, you are worrying. పొద్దున 9 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు మీరు చింత పడుతున్నారు అంతే. What should you do instead? దాని బదులు మీరు ఏం చేసి ఉండొచ్చు? At least open the book. కనీసం పుస్తకం తెరిచైనా ఉంచుకోవచ్చు. Know what is the subject. ఆ సబ్జెక్ట్ లో ఏమున్నాయి కనీసం పైన మీ ఓన్ ఆన్సర్లు రాసుకోవడానికైనా సరే ఏదో తెలియాలి కదా. Then pray to God, Jesus, forgive me. I did not study. Please help me. అప్పుడు దేవునికి ప్రార్థన చేయాలి. దేవుడా, నేనేం చదవలేదు, నాకు సహాయం చేయండి, నాకేం రాదు. Then at least flip the pages. కనీసం పేజీలు తిప్పండి. Something will come into your mind. అప్పుడు ఏదో పదం చూసి దాని మీద అయినా రాయగలరు కదా. When you go to the exam, you can write something.
అప్పుడు మీరు పరీక్ష ఖాళీ పేపర్‌తో ఇవ్వకుండా ఏదో నింపైనా ఇవ్వగలరు. But you love to worry. కానీ మనకి చింత చెందడం అంటే ఎంత ఇష్టమో. And some people will worry like differently. కొంతమంది వేరే విధంగా చింతపడతారు. They will cut the papers and put them and think about, if the teacher caught me, what should I do? వాళ్ళు చీటీలు పెడతారు. అవి దొరికిపోతాయనే కంగారు ఆళ్ళకి. They will worry how to hide them from the teacher, invigilator. అక్కడ పరీక్ష రాసేటప్పుడు కూర్చున్నప్పుడు టీచర్ కనబడకుండా ఎలా కాపాడాలి, ఎలా దాచుకోవాలని ఆలోచిస్తారు. No, at least you read what is in your Bible, what is in your notebook, and then at least pray to God and start praising God. Lord, I want you to help me, and God will help you one time. అప్పుడు మీరు కనీసం అప్పటికైనా మీరు చదవడం మొదలుపెట్టి దేవునికి ప్రార్థన చేయాలి. దేవుడా నాకు ఈ ఒక్కసారికైనా సహాయం చేయంటే దేవుడు ఒక్కసారి ఖచ్చితంగా సహాయం చేస్తాడు. And don't go saying praise the Lord, hallelujah, I am praising God all the time, he will give me pass mark. Don't do that. అంతేగాని మీరు దేవుడికి స్తుతి చెల్లిస్తూ హల్లెలూయా స్తోత్రం అనుకుంటూ దేవుడు నన్ను పాస్ చేస్తాడు నాకు భయం లేదని పుస్తకాలు పక్కన పెట్టి కూర్చోడానికి అవ్వదు. If you are in a great work and you are so busy that you cannot study, then if you can continuously praise God, he will help you the first time. Next time you have to plan in such a way that you read along with your problems. మీకు ఏదో సమస్య వచ్చి ఏదో పని పడి మీరు చదవడానికి సమయం లేక చదవలేక కానీ దేవుడికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ అప్పుడు ఎగ్జామ్ దగ్గరికి వెళ్ళి దేవుడి మీద భారం వేస్తే అప్పుడు దేవుడు మీకు ఒక్కసారి సహాయం చేయగలడు. So తర్వాత సారి జాగ్రత్త పడాలి. all the people of Israel are walking around the wall of Jericho. They also don't know what is going to happen. ఎరికో పట్టణం చుట్టూ ఇజ్రాయేలీలు తిరుగుతున్నారు, స్తుతి చెల్లిస్తున్నారు, కానీ వాళ్ళకు కూడా తెలియదు ఏం జరగబోతుందో. God said, you praise me and go around the city walls. They just did that. దేవుడు అన్నాడు, నన్ను మీరు స్తుతిస్తూ ఈ పట్టణం చుట్టూరున తిరగండి, ఆ గోడల చుట్టూరున తిరగండి అని దేవుడు అన్నాడు. వాళ్ళు అదే చేస్తున్నారు. We don't know what God is going to do, but God is going to do something. దేవుడు ఏం చేస్తాడో వాళ్ళకైతే తెలియదు, కానీ వారికి తెలుసు ఏమని, దేవుడు ఏదో ఒకటి తప్పకుండా చేస్తాడు. They went around and went back to their tents and slept. వాళ్ళ గుడారాలకు తిరిగి వెళ్ళి మొత్తం చుట్టూ ఒకసారి తిరిగాక వాళ్ళ గుడారాలకు తిరిగి వెళ్ళి మళ్ళీ పడుకున్నారు. Second day same. రెండవ రోజు కూడా అదే చేశారు. Third day same. Fourth day same. Fifth day same. By the time the sixth day is over, people of Jericho might be thinking, these people are mental, they are crazy. మొదటి రోజు చేశారు, 2, 3, 4, 5, 6వ రోజు అయ్యేటప్పటికి ఎరికో పట్టణస్తులు చూసి వీళ్ళు పిచ్చేదవాళ్ళు అనుకుని ఉంటారు. And we unnecessarily feared these people. మనం అనవసరంగా వీళ్ళ గురించి భయం పెట్టేసుకున్నాం అనుకుంటాం. They are foolish people. వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు. They know how to sing songs. That is good. వాళ్ళకి పాటలు పాడడం వచ్చు. I believe they must be learning some songs by the time that they are going around. వాళ్ళ చుట్టూ తిరిగినప్పటికి ఎరుగో పట్టణస్తులు కొన్ని పాటలు కంఠస్థం వచ్చేసి ఉంటాయి. And by they went down, and this people of Israel might also be thinking, ఇజ్రాయేలీలు కూడా ఆలోచిస్తూ ఉండొచ్చు, what is God doing to us? దేవుడు ఏం చేయిస్తున్నాడు మన చేత, ఏం చేయబోతున్నాడు? We want all the people to come down or be killed or the walls to be fallen. Nothing is happening. We are just going around the walls singing songs. That's it. 6 రోజులు పాటలు పాడుతూ దేవుడు స్తుతిస్తూ తిరుగుతున్నాం, ఏదో జరుగుతుందని ఆశిస్తున్నారు. మనుషులు పడిపోతారు, గోడలు కూలిపోతాయి, మనం జయించేస్తాము, బోల్డ్ అన్న ఆలోచన చేస్తున్నారు, కానీ ఏం జరగట్లేదు. Are we unnecessarily doing this? మనం అనవసరంగా చేస్తున్నాం ఇది. Praising God? దేవుని స్తుతించడం అనవసరమైనదా? You never ever think praising God is useless and unnecessary. దేవుణ్ణి స్తుతించడం ఎన్నటికీ వ్యర్థమైనది కాదు, అనవసరమైనది కాదు. Never think about like that. అలా కూడా ఆలోచించడం కూడా సరైనది. Because ఎందుకంటే you are praising God and God started doing something. మీరు దేవుని స్తుతించడం మొదలు పెడితే దేవుడు ఏదో ఒక పని చేయడం మొదలు పెడతాడు మీ జీవితంలో. You may not see it. అది మీకు భౌతికంగా కనబడకపోవచ్చు. Others may not see it. ఇతరులకు కూడా కనబడకపోవచ్చు. But only you trust God and do whatever He says. కానీ మీరు దేవుడు చెప్పింది నమ్మి దాని ప్రకారం నడవండి. Just praise God. దేవుని స్తుతించండి అంతే. When you are in deep trouble, మీరు చాలా లోతైన సమస్యలో మునిగిపోయి అంటే say thank you Jesus. దేవా మీకే స్తోత్రాలు, యేసయ్య మీకే స్తోత్రాలు అనండి. The greatest the trouble,
the greatest must be your praise. ఎంత దారుణమైన సమస్య మీకు వస్తే అంత గొప్పగా మీరు స్తుతి చెల్లించాలి. The greatest your trouble is, your praise should exceed that limit. ఎంత గొప్ప సమస్య మీకు వచ్చినా సరే, ఎంత పెద్ద సమస్య మీకు వస్తే దానికంటే ఎక్కువ స్తుతి, దానికంటే పెద్ద స్తుతి మీరు చెల్లించాలి. When you praise God, మీరు దేవుని స్తుతిస్తే He will do wonders for you. దేవుడు మీ జీవితంలో గొప్ప ఆశ్చర్య కార్యం చేస్తారు. So going around 7 days, 7th day, God said, today you go around 7 times. 6 రోజులు ఒక్కొక్కసారి తిరిగారు, కానీ 7వ రోజు దేవుడు అన్నాడు ఈ రోజు మీరు 7 సార్లు తిరగాలని. So people of Jericho came onto their walls and looking down at the Israelites, and Israel started walking. యెరికో పట్టణస్థులు ప్రతిరోజులాగే పైకి వచ్చి చూడడం మొదలు పెట్టారు. ఇజ్రాయేలీలు ప్రతిరోజులాగే నడవడం మొదలు పెట్టారు. Hey, again they started walking here. అరే మళ్ళీ వచ్చారా వీళ్ళు నడవడానికి? These foolish fellows are again walking and praising. What will happen to their brains? తెలివి తక్కువ వాళ్ళు మళ్ళీ చుట్టూ తిరుగుతున్నారు స్తుతి చెల్లిస్తూ. వాళ్ళకి ఏం అవుతది అని అనుకుంటున్నారు. They might have gone back after their first round. మొదటి రౌండ్ అయ్యాక అలవాటు ప్రకారం కింద దిగిపోయి ఉంటారు. But they continued to listen to the praises of Israelites and came back again, and they saw they are going the second round. మొదటి రౌండ్ అయిపోయాక మామూలుగా కిందకి వెళ్ళిపోయి ఉంటారు, కానీ ఇంకా ఇజ్రాయేలీ స్తుతి చెల్లించడం ఆపలేదు. ఏంటబ్బా అనుకోని రెండోసారి పైకి వచ్చి చూసుంటారు రెండో రౌండ్ వస్తుంది ఏంటి అని. Third round again. మళ్ళీ మూడోసారి చేస్తున్నారు ఇజ్రాయేలీ. These people have gone crazy. Every day they used to go around one round. Today something had happened. They are making many rounds. ఇక ప్రతిరోజు ఒకసారి తిరిగే వాళ్ళు వీళ్ళకి పూర్తిగా పిచ్చెక్కినట్టుంది, ఇంకా ఎన్ని తిరుగుతున్నారు వాళ్ళకే తెలియకుండా తిరుగుతున్నారు అనుకున్నారు. And then they thought, అప్పుడు అనుకున్నారు something is there. ఏదో ఉంది, ఏదో అవుతుంది. And God told to Israelites, when you walk around the city walls the 7th time, మీరు యెరికో పట్టణం చుట్టూ ఉన్న గోడల చుట్టూ 7వసారి తిరిగినప్పుడు then start shouting praises to God loudly. ఇంకా బలంగా ఇంకా గట్టిగా దేవునికి స్తుతి చెల్లించడం, అరవడం మొదలు పెట్టండి అని అంటాడు దేవుడు. They should start shouting, with great enthusiasm. వాళ్ళు గొప్ప ఉత్సాహంతో గొప్ప ఆహ్లాదంతో దేవుడికి స్తుతి చెల్లించడం, గట్టిగా అరవడం మొదలు పెట్టాలి. A great shout. గొప్ప అరుపు. You read all the story in the book of Joshua chapter 6. మీరు యెహోషువ 6వ అధ్యాయంలో ఈ కథ మీకు కనబడుతుంది. Then what happened is, అప్పుడు ఏమైందంటే people on the wall are standing, but they understood that something is happening, and the walls started crumbling down. ప్రతిరోజు నించున్నట్టు వెళ్ళి గోడ మీద నించున్న ప్రజలకి ఏదో అర్థమైంది, ఈ రోజు ఏదో విచిత్రంగా ఏదో జరగబోతుంది అని. ఒక్కసారి సడన్ గా 7వ రౌండ్ తిరిగినప్పటికి ఇజ్రాయేలీలు ఈ గోడ కిందకి కూలిపోవడం మొదలుపెట్టింది. They did not fall down outside or inside. వాళ్ళు లోపలికి పడలేదు, బయటికి పడిపోలేదు. They were just going down just like that, sinking. గోడతో పాటు వాళ్ళు భూమి లోపలికి మునిగిపోయినట్టు కూలిపోయారు. If they fall outside, వాళ్ళు బయట పడిపోతే, if the walls fall outside, గోడలు బయట వైపు పడిపోతే, who are there outside? ఎవరున్నారు బయట? Israelites will be killed. ఇజ్రాయేలీలు అందరి మీద పడి వాళ్ళు చచ్చిపోతారు. If the walls fall inside, ఒకవేళ గోడలు లోపల వైపు కొరిగిపోయి పడిపోతే, and the house of Rahab was on the top of the wall, it will also fall, and Rahab will be killed, and God's promise will die. రాహాబు ఇల్లు గోడ పైన ఉంది, తను కూడా ఆ గోడతో పాటు కూలిపోయి తన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ దేవుడు తనకి ఇచ్చిన వాగ్దానం నెరవేరకుండానే చనిపోయేది. So what God did is, కాబట్టి దేవుడు ఏం చేశాడంటే, He made so big holes under the walls just crept in and sat down. ఎంత దేవుడు ఆ గోడల కింద పెద్ద పెద్ద రంధ్రాల్లో తవ్వి పడేశాడు. ఎంత దారుణంగా అంటే ఆ గోడలు కరెక్ట్ గా అలా మునిగిపోయి ఉండిపోయాయి. And Bible says the people of Israel climbed onto the top of the walls and started killing Jericho people. అప్పుడు ఇజ్రాయేలీలు ఆ గోడ పైకి ఎక్కి దాటి ఆ యెరికో పట్టణస్థుల్ని జయించారని బైబిల్లో రాసింది. Do you see what your praise can do? కాబట్టి మీ స్తుతి ఏం చేయగలదో చూస్తున్నారా? Praise can make a way for you. స్తుతి చెల్లించడం వలన మీకు మార్గం తెరవబడుతుంది.
praise can bring down big walls of obstacles in front of you. మీ ముందునున్న పెద్ద గోడల్ని కూడా స్తుతి కూల్చేయగలదు. All kinds of obstacles. ఎలాంటివి మీకు ఎదురొచ్చినా సరే. It is not possible for a human being to bring down the walls of Jericho. ఒక మనిషికి సాధ్యం కాదు ఎరికో గోడల్ని కూలగొట్టడం. But praise can do that. కానీ స్తుతి చెల్లించడం మాత్రం అది చేయగలదు. What problem do you face today? మీకు ఏం అడ్డంకి ఉంది మీ ఎదురు ఈరోజు? Problem with your parents? మీ తల్లిదండ్రులతో ఉందా? Problem with your studies? లేకపోతే మీ చదువుతో మీకు సమస్య ఉందా? Financial problems? లేకపోతే ఆర్థికంగా ఏదైనా సమస్య ఉందా? Whatever problem you have, మీకు ఏ సమస్య ఉన్నా సరే put it in the hands of God దేవుని చేతిలో అది పెట్టండి. and tell God that you are happy because God is your God. అప్పుడు మీరు దేవునితో చెప్పాల్సింది ఏంటంటే అది తన చేతిలో పెట్టాక మీరు సంతోషంగా ఉన్నారు. దేని వల్ల సంతోషంగా ఉన్నారు? మీ దేవుడైన యెహోవాయే మీ దేవుడు అన్న విషయం వల్ల సంతోషంగా ఉన్నారని చెప్పగలరు. And when you being happy and praise God, God will do wonders for you. మీరు ఎప్పుడైతే సంతోషంగా ఉండి దేవునికి స్తుతి చెల్లిస్తారో అప్పుడు దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయగలరు. Your praise should come from the faith in Him. కానీ మీ స్తుతి నోటి నుంచి రాకూడదు. మీకు దేవుని మీద ఉన్న నమ్మకం లో నుంచి రావాలి. Your mouth shall praise, but your heart should have faith. మీ నోటితో స్తుతి చెల్లించకపోయినా మీ మనసులో మాత్రం నమ్మకం ఉండాలి, విశ్వాసం ఉండాలి. నోటితో స్తుతి చెల్లించాలి కానీ మీ హృదయంలో విశ్వాసం ఉండాలి. Your mouth should praise God and your heart should have faith. మీ నోటితో మీరు దేవుని స్తుతిని చెల్లించాలి, మీ మనసులో మీకు దేవుని మీద విశ్వాసం ఉండాలి. And if God accepts your praise, nothing is impossible for you. ఒకవేళ దేవుడు మీ స్తుతిని అంగీకరిస్తే అప్పుడు మీకు అసాధ్యమైనదంటూ ఏది ఉండదు. Today, ఈ రోజు I challenge you నేను మీకు సవాల్ విసిస్తున్నాను. to praise God in every circumstance. మీకున్న ప్రతి పరిస్థితిలో దేవుడికి స్తుతి చెల్లించండి. Because God is going to do better than what you can imagine for yourself. మీరు ఊహకు అందనంత గొప్ప కార్యాలు దేవుడు మీ జీవితంలో మీ కొరకు చేయగలరు. Shall we pray? ప్రార్థన చేసుకుందామా? Father God, we just want to thank you for today's word. Lord, you've been faithful to us. You told us to not to understand the situations, but to trust you. We commit ourselves to you and keep praising you in whatever situation we are, whatever circumstances we face. Father God, we just commit ourselves into your presence, into your hands, Lord, and commit all these young lives into your hands. Make them useful for your glory. Make them praisers. May a generation of praise be born out of these youngsters. Thank you. Thank you for being with us. Thank you for speaking to us. And I pray that whatever problem that they are facing, whatever circumstances they are into, Lord, I pray that you give them a heart to praise you, irrespective of circumstances, irrespective of the problems that they face. When they praise, you will involve in their problem and solve the problem forever, Lord. Jericho walls were never built again just because the praises of Israel. Let our praise rise to you as an aroma so that we receive your blessings to be your witnesses in this world. Thank you for all the blessings that you bestowed. Thank you for everyone who attended the prayer today. Bless each every one of us. Be with us in the precious name of our Lord and Savior Jesus Christ, we pray. Amen. May the love of the Father, the grace of our Lord Jesus Christ, the communion of the Holy Spirit be with every one of us until His coming. Amen. 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 Praise the Lord. Praise the Lord. God bless you. And may the Lord make you praisers in the days to come. God bless you.